చరిత్ర ఎప్పుడు గెలిచిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఆ చరిత్ర సృష్టించడానికి కృషి చేసిన ఎందరో నిస్వార్థ పరులున్నారు. అందులో ఒకరైన మన సురేష్ రైనా గురించి మీకు చెప్తాను. టీమిండియా తరపున 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఆటగాడు రైనా. కానీ తన కెరీర్ మొత్తం కేవలం 7 సెంచరీలు మాత్రమే కొట్టాడు. ఎందుకంటే అతనెప్పుడు తన రికార్డుల కోసం ఆడలేదు. భారత్ గెలుపులోనే తన గెలుపును చూసుకున్న నిస్వార్థ జీవి. 2011 వరల్డ్ కప్ అంటే మనకు చాలా మంది గుర్తొస్తారు. కానీ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన సురేష్ రైనా లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది గుర్తుంటారు. అతనెప్పుడు జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎవరిదైనా సెంచరీ అయితే ఆనందపడే మొదటి వ్యక్తి రైనా. వికెట్ పడితే టీంలో సెలబ్రేట్ చేసుకునే మొదటి వ్యక్తి రైనా. జట్టుకు ఆపద వస్తే నేనున్నాను అని నిల్చునే మొదటి వ్యక్తి రైనా. చెన్నై సూపర్ కింగ్స్ అంటే మనకు గుర్తొచ్చే 2 పేర్లు ధోని, రైనా. ధోని శ్రీరాముడైతే రైనా లక్ష్మణుడు. రైనాకి వేరే టీమ్స్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా రాముడిని వీడిన లక్ష్మణుడిలా ధోని వెన్నంటే ఉన్నాడు. రైనా లాంటి వాళ్ళ చరిత్రకు ఎక్కరు కానీ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాలు సంపాదిస్తారు.